చుక్కకూర చట్నీ కోసం ముందుగా 3 కట్టలు చుక్కకూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకొని ఇవి చిటపటలాడి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని ఎక్కువ మాడనివ్వకండి. ఇప్పుడు వీటిని ఒక పక్కకు తీసుకున్న తర్వాత మనకు కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటి బదులు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఎండుమిర్చితో చేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చుక్కకూరని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఆకు అనేది మనకి అడుగంటిపోయి మాడిపోతుంది. చూడండి, మనము కలుపుతూ ఉంటేనే మనకి ఆకులోని వాటర్ అంతా కూడా ఎలా బయటకు వస్తుందో కదా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి పోయి ఆకు అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడైతేనే చట్నీ అనేది కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, లేదంటే మనకి 2-3 డేస్కే మనకి చట్నీ అనేది పాడైపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆ పొడిని అనేది ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చుక్కకూరను కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవడమే. చట్నీ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా ఉల్లిపాయలు కావాలన్న వాళ్ళు వేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటుంటే మనకి సేమ్ గోంగూర చట్నీ లానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి